ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది, నేను ఏదో నార్మల్ ఇంటర్వ్యూ చేయట్లేదు, ఈరోజు మనం టెలికాస్ట్ చేసేది ఒక సినిమా ఇంటర్వ్యూ అనేసి. అండ్ ఆ సినిమా వచ్చేసి అందెల రవిమిది. అందెల రవిమిది మూవీతో ఒక పౌర్ణమి లాంటి ఒక సినిమా మళ్ళీ అంటే కూచిపూడి, భరతనాట్యం ఇలాంటి సినిమాలు చాలా తక్కువగా వస్తుంటాయి. అలాంటి సినిమా ఇప్పుడు మన ముందుకి రాబోతుంది. అది ఆ సినిమాకి సంబంధించిన ఇంద్రాణి గారు ఎవరైతే యాక్ట్రెస్ ఉన్నారో, సో మనతో పాటు ఉన్నారో, ఆమెను అడిగి తెలుసుకుందాము అసలు ఈ సినిమా విశేషాలు ఏంటి అండ్ ఆమె లైఫ్ స్టైల్ ఎలా ఉండబోతుంది అనేసి. ఇంద్రాణి నమస్తే. నమస్తే అండి. సో మిమ్మల్ని చూడగానే నాకు ఫస్ట్ హిందీ వచ్చేస్తుంది. అంటే ఆ లుకింగ్ చూస్తే కొంచెం హిందీ అమ్మాయిలాగా, నార్త్ అమ్మాయిలాగా అనిపిస్తున్నారు. బట్ మీ గురించి స్టడీ చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే అచ్చమైన తెలుగు అమ్మాయి, విజయవాడలో పుట్టి పెరిగారు. అండ్ విజయవాడలో పుట్టాను, పుట్టారు అంతే, పెరిగిందంతా హైదరాబాద్. సో అందెల రవిమిది రీసెంట్గా దీనికి సంబంధించిన టీజర్ లాంచ్ జరిగింది. హరీష్ శంకర్ గారు వచ్చారు, తనికెళ్ళ భరణి గారు వచ్చారు, ఆదిత్య మీనన్ గారు వచ్చారు. సినిమా టీం మొత్తం అక్కడ కనిపించింది. ఎందుకు హరీష్ శంకర్ గారిని అండ్ వీళ్ళని తీసుకురావడం? టీజర్లో నేను ఈయన చూసాను, తనికెళ్ళ భరణి గారిని, ఆదిత్య మీనన్, సరే వాళ్ళు ఓకే. వై హరీష్ శంకర్, వై నాట్ అదర్స్? హరీష్ శంకర్ గారు నాకు చాలా హెల్ప్ చేశారండి. ఆయన హీ సాట్ త్రూ మై ఎడిట్. Because of him I dubbed thrice for this movie. So he has mentored me. So ఆయన లేకుండా ఎలాగా, ఆయన పిలవాలి కదా. మీరు సినిమా కూడా ఫస్ట్ స్పెషల్ థ్యాంక్స్ టు హరీష్ శంకర్ అని వస్తుందన్నమాట. బికాజ్ ఆయన హీ హాస్ బీన్ వెరీ హెల్ప్ఫుల్ అందుకని.